ఎంతలా నమ్మానే మీ ఇద్దరిని నేను. ప్రతి చిన్న విషయాన్ని ఒక ఫ్రెండ్ లాగా నేను మీతో చెప్పుకున్నాను కదే. మీరు కూడా నాతో అలాగే చెప్పాలనుకున్నాను, చెప్తారని అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా డాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళి ఎంత మోసం చేసావే. అత్త, మీకు చెప్పకూడదని నా ఉద్దేశం కాదు. నా సమస్యల్లో మిమ్మల్ని ఇరికించకూడదని నేను చెప్పలేదు. ఏటమ్మా ఏటి? నన్ను ఇరికించకూడదని చెప్పలేదా? మరి ఇప్పుడు జరిగిందేమిటి? జీవితంలో మొదటిసారి ఆయనతో మాటలు పడ్డాను నేను. కోడళ్ళ నెత్తిన పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం చెప్పారు. అత్తయ్య, ప్రేమ ఇలా తయారవడానికి కారణం నువ్వే. మామూలుగా అయితే ఇది పిరికి కొట్టు. ఎవరికి చెప్పకుండా బయటికెళ్ళి డాన్స్ క్లాసులు చెప్పేంత ధైర్యం, తెలివితేటలు దీనికి లేవు. నువ్వు చేసిన సపోర్ట్ వల్లే దీనికి ఇంత ధైర్యం వచ్చింది. నువ్వు నాతో మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడొద్దు. మీ నాన్న బాధపడుతున్నారని ఒక కొడుకుగా నువ్వు ఆలోచిస్తున్నట్టే నా భర్త కష్టపడుతున్నాడని ఒక భార్యగా నేను కూడా ఆలోచిస్తాను కదా. మీ నాన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీ మీద నాకు కూడా అంతే ప్రేమ ఉంది. ఏంటి ఏమన్నా? నేను నీ మెడలో తాళి కట్టిన దాని గురించి నువ్వు ఏం ఊహించుకుంటున్నావో నాకు తెలీదు. కానీ నేను మాత్రం మా అమ్మ చెప్పినందుకే నీ మెడలో తాళి కట్టాను. ఈ రూమ్ లో ఈ కుర్చీ ఎలాగో, ఈ టేబుల్ ఎలాగో, ఆ ఫ్యాన్ ఎలాగో, ఆ ఫ్లవర్ వాజ్ ఎలాగో, నువ్వు కూడా అంతే. నిన్ను కేవలం ఒక వస్తువులాగే చూస్తున్నాను. అంతకు మించి నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు.